ఎదురుగా జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం ఎన్నికల ప్రచారం. ఎన్డీఏ కూటమి ఎన్ని కుట్రలు పన్నినా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరితరం కాదు. సింహాద్రిపురం, వేలంక, గెద్దనాపల్లి, భూపాలపట్నం గ్రామాల్లో తోట నరసింహానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు. జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం ఆదివారం సింహాద్రిపురం, వేలంక, గెద్దనాపల్లి, భూపాలపట్నం గ్రామాలలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాల్లో అడుగడుగునా తోట నరసింహానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వేలంకలో వైసీపీ నాయకుడు దోమాల గంగాధర్ స్వగృహంలో విలేకరుల సమావేశంలో తోట నరసింహం మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారన్నారు. ఉమ్మడి కూటమి ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరితరం కాదన్నారు. 2004లో జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పడగొట్టుకోబెట్టిన చరిత్ర నాది అని తోట నరసింహం అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవని, 2024లో కూడా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు అమలు కావాలంటే రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జగన్ గారికి 2019 సంవత్సరంలో ఇంకా ఎక్కువ మెజార్టీ, 1000 ఓట్ల మెజార్టీ రావాలి. గ్రామంలో లేదు, ఎందుకంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. అట్లే జగన్ గారు పుట్టే జగన్ గారు పుట్టే అందుకే ఎమ్మెల్యే గారు నచ్చారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు చేస్తారు, నర్సు గారు చేస్తారు, ఫోన్ చేస్తారు. ఆయన చేయలేకే ఈయన పెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రేమ, అభిమానాలకు, అనురాగాలకు నిలవైన ఆంధ్ర రాష్ట్రం. ఎవరైతే ఉపకారం చేశారో వారిని మర్చిపోలేం. అలాంటి మనస్తత్వం కలిగిన ప్రజలు మనం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం, మన కిల్లపూడి మండలంలో ప్రజలందరూ కూడా మన సొంత మండలం తోట నరసింహం గారు, సొంత మండలం పెద్ద తోట నరసింహం గారు. మనందరికీ గ్రామం వేరవరం, మనందరూ 20 సంవత్సరాల్లో ఆ గ్రామం చేరుకోవడానికి ఏ పద్ధతిగా సరే గుర్తుంచుకోండి అమ్మా. మన కిల్లపూడి మండలం, మీ సింహాద్రిపురం గ్రామం.